అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు అల్లకొండ లింగన్న. ఏ ఊరన్న? శ్రీరాంపూర్ మండలం బాలకొండ, డిస్టిక్ నిజామాబాద్. నిజామాబాద్ డిస్టిక్. మీరు ఇప్పుడు రాశి రత్న అని పెట్టినారు అన్న. రాశి రత్న మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 8 బిగాలు ఉంటుంది. 8 ఎకరాలు ఉంది. ఇప్పుడు మన రాశి రత్న అనేది ఎన్ని ఎకరాలు వేశారు మీరు? 8 బిగాలు. 8 ఎకరాలు వేశారు ఈ సంవత్సరం. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఒక 60 బిగ ఏమో పొట్టకు జయశ్రీరామ్ నాటుకున్నాం. ఓకే, అది ఇప్పుడు ఈంతున్నది. కానీ దీనికి మాత్రం మందు బిందు ఏం కొట్టలేదు, ఏం స్ప్రేయింగ్ చేయలేదు. మందు గిందు కూడా ఏమి, గడ్డి మందు మాత్రం కొట్టాం. గడ్డి మందు అంటే కలుపు మందుకు సంబంధించి అది దోమకు గానీ మచ్చకు గానీ ఏ మచ్చ రాలేదు, పురుగు గానీ దోమ రాలే, మచ్చ రాలే, పురుగు మందు కూడా ఏం స్ప్రే చేయలేదు. ఏమి వేయలేదు. మీరు ఈ రకం ఇప్పుడు వేసారు కదా రాశి రత్న అనేది. పోయినసారి ఏం వేసారు? పోయినసారి పంట పోయినసారి 10 వేసాం. 1010 వేసారు. అది కూడా 8 ఎకరాలు వేసినారు. అది ఇసుక 8 ఎకరాలు వేసినారు. మీకు దానికి దీనికి ఏం వేరియేషన్ ఉంది అంటే? దీనికి ఏమి స్ప్రేయింగ్ చేయలేదు అన్నారు కదా. ఇప్పుడు కోతి ఏర్పడుతుంది నాకు, దానికి దీనికి కోతి ఏర్పడుతుంది. ఇదైతే నిబ్రంగా కానొస్తుంది నాకు. ఓకే, కానీ తర్వాత మనకు కోసినప్పుడే ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు పోయినసారి 1010 పెట్టా అంటున్నారు కదా, దానికి ఎన్ని స్ప్రేయింగ్స్ కొట్టినారు? దానికి 2 సార్లు కొట్టినాము. 2 సార్లు కొట్టినారు స్ప్రేయింగ్స్. ఇప్పుడు దీనికి కొట్టలే, ఏం స్ప్రేయింగ్ లేదు. కొట్టలే. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది పంట? ఏమైనా తెగులు? మంచిగా ఉన్నది, తెగులు లేదు, ఏం లేదు. నీళ్ళతో బంధు పెట్టినాం, తెగులు లేదు, ఏం లేదు. గింజ మీకు 1010 సరిపోతుంది కదా? 1010 ప్రోడక్ట్ బాగుంది. ఆకే కానొస్తుంది, అడ్లు కిందికి, ఆకు మీదకి. రత్న బాగుంది. రాశి కంపెనీ రత్న, రాశి రత్న. మీకు పోయినసారి 1010 పెట్టినారు. ఎన్ని బస్తాలైనా ఈ 8 ఎకరాలలో? 40 కాడికి వెళ్ళి దిగాన. 40 కాడికి వెళ్ళి. ఇప్పుడు దానికంటే ఇప్పుడు మెచ్చు అనిపిస్తున్నదా అంటే పెరుగుతా అనిపిస్తుందా? కోతి ఏర్పడుతుంది సార్. అదే మీకు మీ అంచనా ప్రకారం అందదా బట్టి ఎక్కెళ్ళాలనుకుంటున్నా నేను, కానీ కాకపోతే కోతి ఏర్పడుతుంది. అవును, కరెక్ట్, మీరు అనేది కరెక్టే. ఇప్పుడు మనం ఎన్నో లోపల దొరగొట్టుకొని గిది నాది గిన్నె వెళ్తే అన్న అది చెప్పద్దు. లింగయ్య గారు, మీకు ఇప్పుడు పోయినసారి 1010 అన్నారు కదా, దానికి రత్నాకు ఆ గొలుసు పొడి కనిపిస్తున్నదా, ఈ గొలుసు పొడి కనిపిస్తున్నదా? ఈ గొలుసు పెద్ద ఉన్నది కదా, 1010 కంటే పెద్దగా ఉన్నది. అలాంటప్పుడు మీకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కనొస్తుంది, దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. మనం కోసినప్పుడు అయితే కరెక్ట్ గా అర్థమవుతుంది. మీకు మక్క కోయంగానే చూడు, జవారు నోడు ఒక 4 కర్రలు ఎక్కువ కొత్తాడు, మనం కూడా తక్కువ కొత్తాం, అంతే కదా. ఓకే, బాగుంది కదా ప్రోడక్ట్. ఈ రకం అయితే మంచిగా ఉన్నది. మళ్ళా ముందట ఇచ్చేది ఇదే రకం ఇయ్యండి. ఇస్తాం, మీరు ఖచ్చితంగా పెట్టాలా? పెడతాం, మా కొడుకు గుర్తే కదా. తెలుసు నరేష్, తెలుసు. ఆ చిన్నోడు రాశి రత్నానండి, ఇలానండి రాశి రత్న. చిన్నోడు. ఓకే అన్న, ఇలానండి రాశి రత్న. రాశి రత్న. రాశి రత్న. రాశి రత్న. రాశి రత్న. రాశి రత్న.